వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఈ నెలాఖరు వరకు ఇందిరమ్మ సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. ఆందోళన మండలం సంగుపేట చౌటకూర్లలో ఇందిరమ్మ సర్వేలు పరిశీలించారు. సర్వే చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెప్పపేడి గీత, ఆర్డీఓ పాండు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన కించపరిచే విధంగా మాటలు మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కేబినెట్ నుంచి తొలగించి వెంటనే అరెస్టు చేయాలని ఉమ్మడి జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బోరు కృష్ణయ్య, సీనియర్ నేత వివేకానంద్ అన్నారు. గండీడ్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ చిత్రపటాలతో నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ క్రీడాకారుడని, వనపర్తి జిల్లాలోనే విద్యాభ్యాసాలు పూర్తి చేసి ఇక్కడే ఇదే మైదానంలో ఆటలు ఆడారని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గుర్తు చేశారు. సీఎంగా ఉంటూ హైదరాబాద్ లోని హెచ్ఆర్డీ క్యాంపస్ వద్ద ఉన్న ఫుట్బాల్ మైదానంలో ప్రతిరోజు గంటసేపు ఆడుతారన్నారు. అయితే రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి సైతం మన జిల్లా వాసి అని పేర్కొన్నారు. గ్రామీణ క్రీడాకారులకు సీఎం కప్ క్రీడా పోటీల ద్వారా వచ్చిన సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శి సురభి అన్నారు. బాలకృష్ణయ్య క్రీడా మైదానంలో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీల ముగింపు సమావేశానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ చదువు ఎంత ముఖ్యమో క్రీడలకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. న్యూ ఇయర్ వేడుకలు రాబోతున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం, డ్రగ్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులు ఆదేశాలను అనుసరించి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు స్థానిక పోలీసులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. పరీక్ష విధానం లేకుండా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్తో ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట 48 గంటల నిరసన కార్యక్రమం సైతం కొనసాగింది. ఈ సందర్భంగా దీక్ష శిబిరంలోనే కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు సహపంక్తి భోజనం చేశారు. చలిలో సైతం తమ ఆందోళన కొనసాగించారు. దీక్ష శిబిరంలోనే రాత్రి నిద్రించారు. గతంలో చేసిన సమ్మె కాలపు హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలో మైనార్టీ గురుకులం స్కూల్లో 450 మంది విద్యార్థులు ఉన్నారు. భోజనం చేసిన 33 మంది విద్యార్థినులకు వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పికి గురవడంతో టీచర్లు గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 9 మంది విద్యార్థినులకు కడుపు నొప్పి, వాంతులు ఎక్కువ కావడంతో వారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. టీచర్లను వివరణ కోరగా గురువారం నిర్లక్ష్య సమాధానాలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారన్నారు. సంగారెడ్డిలోని సెంట్రల్ జైలు నుంచి 17 మంది లగచర్ల రైతులు విడుదలయ్యారు. నాంపల్లి ప్రత్యేక కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేయడంతో న్యాయవాదులు జైలు అధికారులకు పత్రాలను అందించారు. జైలు ఆవరణలో రైతులు విలేకరులతో మాట్లాడుతూ మరో 15 మంది రైతులు జైల్లో ఉండడం బాధగా ఉందని చెప్పారు. తమ భూములు కాపాడుకున్నందుకే పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజనం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, వంటగది పరిశీలించారు. శుభ్రత పాటిస్తూ వంట తయారు చేసి నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కూకట్పల్లి జోన్ పరిధిలోని ప్రగతి నగర్ రోడ్డులో ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. భారీ వాహనాలు వెళ్లడంతో రోజు రోజుకు మరింత ప్రమాదకరంగా మారుతోంది. సిబ్బందికి ఇటీవల ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదని స్థానిక వ్యాపారస్తులు తెలిపారు. వాహనదారులకు కూడా ఇబ్బందికరంగా మారిందన్నారు. ఎటువంటి ప్రమాదం జరగకముందే మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.